తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిదాయకమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కానకారెడ్డిలు అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలం కేంద్రంలో ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరుల వ్యాధిలో శౌర్యయాత్ర సభ కార్యక్రమం పాలకుర్తికి చేరుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాటికను ప్రదర్శించారు. చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, పాలకుర్తి నియోజకవర్గంలో ఇట్లాంటి కళాకారులకి మళ్ళీ అవకాశాలు ఇస్తామని మళ్ళీ చెప్తున్నాము. ఇట్లాంటి కళాకారులు ఎంతోమంది ఇంకా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. మరి ప్రభుత్వం ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈనాటి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేయడం జరిగింది. గద్దర్ గారి కార్యక్రమాలైనా లేకపోతే మన చాకలి ఐలమ్మ గారి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు చాకలి ఐలమ్మ గారికి కూడా కార్యక్రమాలకి 15 లక్షలు. చాకలి ఐలమ్మ వీరనారిగా వచ్చి ఆనాడు ప్రజాపాలనలో మరి మన దొరల ప్రభుత్వం నుంచి మరి గడి ప్రభుత్వం నుంచి గడి పాలన గురించి మరి మనల్ని కాపాడి ఈనాడు ఇంతవరకు ఇట్ల వరకు తిరుగుతున్నారు. మీరు ఇంత స్వేచ్ఛగా మరి పొలాలు దున్నుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు అని అంటే మరి ఆమె ఆశయాలు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమె స్పందన, ఆమె ఆశయాలు తోటి మేము పనిచేయడం జరిగింది.